తెలంగాణ పల్లెల సాంప్రదాయాలను మైమరిపించిన సంక్రాంతి వేడుకలు. తెలంగాణ గ్రామీణ సంస్కృత సాంప్రదాయాలను తలపించేలా ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా సాగాయి. తెలంగాణ ఆచారాలు ప్రకారం పిల్లలకు భోగి పండ్లు రువోత్సవం, సాంప్రదాయ వంటకాలతో ఆడంబరంగా భోజన కార్యక్రమం నిర్వహించమని ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ ఆకుల శైలజ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి వేడుకలు కేవలం పండుగ పరిమితంగా కాకుండా మన సంస్కృతి విలువలను భావితరాలుగా పరిచయం చేసే వేదికలుగా నిలుస్తాయన్నారు. వైద్యులు తమ బీజీ వృత్తి జీవితంలో నుంచి కొంత విరామం తీసుకొని ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మానసిక ప్రశాంతతను సామాజిక అనుబంధాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలు, సాంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బొమ్మల కొలువు, భోగి మంటలు, గంగిరెద్దులు, హరిదాసు వేషధారణతో పల్లె వాతావరణాన్ని సజీవంగా ప్రతిబింబించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభన చేకూర్చాయి. ఈ రోజు సంక్రాంతి సంబరాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ అందు డాక్టర్ల ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా చక్కగా తెలంగాణ భోజనంతోని సర్వపిండి, ఉప్పిడి పిండి, రైలు పలారము, తర్వాత ఎల్లిపాయ కారము ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని చేసుకొని వచ్చి ఇక్కడే తిని ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి చక్కగా పాటలు పాడి డాన్సులు చేసి సకినాలు తిని ఈ సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా చేశారు. ఇక మళ్ళీ పిల్లలకి బోడబోడ పండ్లు అని పూస్తారు. పిల్లలకి ఆ బోడబోడ పండ్లు పోసి అందరికి పిల్లలకి ఆశీర్వదించాము. ఏంటంటే ఎప్పుడు డాక్టర్లు తన రూమ్ లోనే బిజీగా ఉండి తన భర్తను చేసుకుంటూ ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపలేరు. కాబట్టి ఈసారి యంగ్ డాక్టర్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని చాలా చక్కగా ఫ్యాన్సీ డ్రెస్ వేసి తీసుకొచ్చారు. ఒకళ్ళు రాణి రుద్రమదేవి, భారతమాత, తర్వాత గోదాదేవి, పోలీస్ ఆఫీసర్, డాక్టర్, లాయర్, మెజిషియన్ ఈ రకంగా డిఫరెంట్ వేషధారణలో పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఎంతో ముచ్చటేసింది పిల్లల్ని చూస్తే. ఈ రకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఫ్యామిలీస్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ డూడు బసవన్న, తర్వాత గక్కిరెద్దు, తర్వాత మన ఏమంటారు గొబ్బెమ్మలతోని ముగ్గులతోని చాలా చక్కగా ఉంది. తర్వాత హరిదాసు ఆయన చక్కగా గజ్జలు కట్టుకొని డాన్సులు చేస్తూ అందరినీ అలరించారు. పిల్లలలో ఉన్న టాలెంట్స్ ను కూడా బయటకు తీయడానికి భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి డాన్సులు చేశారు, పాటలు పాడారు. అందరూ తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి ఐఎంఏలో చాలా చక్కగా టైం స్పెండ్ చేశారు, తెలంగాణ ఫుడ్ తిన్నారు. సో ఈ రకంగా ఐఎంఏ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేశారు. మన తెలంగాణలో పండుగల వాతావరణం ఉంటేనే అందరు ఎంజాయ్ చేస్తారు, అది అందరికి తెలిసిందే. ఎందుకంటే రోజు మన వర్క్ ప్రెషర్ లో మనము టెన్షన్ ఫీల్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఎంజాయ్మెంట్ చేస్తూ రిలాక్స్ అవ్వడం అనేది మనిషికి చాలా అవసరము. దానివల్ల బీపీలు, షుగర్లు తగ్గి అనేక రోగాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మనిషికి రిలాక్సేషన్ అంటూ అవసరము. అందుకోసమే ఈ రకంగా ప్రోగ్రామ్ పెట్టాము. డే లాంగ్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు, కానీ ఈ రకంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది ఈసారి ఫస్ట్ చేసామన్నమాట.
అంటే ముగ్గుల పోటీలు ఇవన్నీ ప్రతిసారి అవుతాయి. ఈ మోనో యాక్షన్, డాన్సులు, పాటలు, స్టాండ్ అప్ కామెడీ, ఇలాంటి రకరకాల టాలెంట్స్ని బయటికి తీయడానికి ఈరోజు ఒక అవకాశం ఇస్తే అందరూ పిల్లలు బయటకు వచ్చారు. ఈవెన్ డాక్టర్స్ కూడా వచ్చి పాటలు పాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. యాజ్ ఏ ఐఎంఏ ప్రెసిడెంట్ ఆకుల శైలజ కరీంనగర్లో ఐఎంఏ ప్రోగ్రామ్ పెట్టినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, గర్వపడుతున్నాను. అండ్ ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ గారు కూడా ఇక్కడ ఉండడం వల్ల వారు కూడా వచ్చి చూసి చాలా సంతోషపడ్డారు, చాలా మెచ్చుకున్నారు. శైలజ మీరు ఇలాగే చేస్తుండండి అమ్మ కార్యక్రమాలు అని ప్రోత్సహించారు. ఐఎంఏ పెద్దలంతా ప్రోత్సహించారు. థ్యాంక్ యూ.